జూన్ 5 ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. పర్యావరణం అంటే జీవావరణం, అంటే ప్రాణులు ఈ భూమి మీద నివసించేది. దాన్ని ప్రకృతి అంటుంటాం, ఎన్వైర్మెంట్. దీనికే మనం ఇంకా ఈకోసిస్టమ్ అని, బయోడైవర్సిటీ అని చెప్పి అంటుంటాం. అంటే భూమి మీద చెట్లు చేమలు, జంతుజాలాలు, పక్షులు, దాని తర్వాత జలచరాలు, క్రిమికీటకాలు, మైక్రోబ్స్ అంటే బ్యాక్టీరియా, వైరస్, ఇవన్నీ కలిసింది జీవం. ఈ జీవం మనుగడని జీవావరణము, మన భూమి పైపొర మీదంతా జీవావరణం ఉంది. దీన్ని మనం పర్యావరణం అంటున్నాం. అయితే ఈ పర్యావరణం ఒక్క భూమి మీద మాత్రమే ఉంది, మరి ఏ ఇతర గ్రహాల మీద లేదు. కారణం ఏంటంటే సూర్యుడి నుంచి భూమి ఉన్న దూరం, ఇక్కడ వేడి వెలుతురు జీవం బతకడానికి కావలసిన సరైన పాలలో లభించడం. అంతేకాకుండా కేవలం మన భూమి మీద మాత్రమే గాలి, నీరు, నేల ఉన్నాయి. అంటే ఇవి 5 వలన జీవం పుట్టుకొచ్చింది. 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం మన సూర్య కుటుంబంతో పాటు భూమి ఏర్పడిన గత 2.5 బిలియన్ సంవత్సరాల క్రితం జీవం మన భూమి మీద ప్రారంభమైంది. అది పరిణామ క్రమంలో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల పరిణామంలో మనం ఈరోజు మనం చూస్తున్న ఈ చెట్లు చేమలు, జంతుజాలాలు, పక్షులు, క్రిమికీటకాలు, జలచరాలు, ఈ మైక్రోబ్స్ అన్నీ డెవలప్ అయ్యి వచ్చాయి. అయితే ఈ రోజున మనం ఎందుకు పర్యావరణాన్ని పరిరక్షించాలి అని చెప్పి అనుకోవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే, మనం చూస్తున్నట్లయితే గత 200 సంవత్సరాలుగా పారిశ్రామిక విప్లవం వచ్చింది. అంటే మనం ఆవిరి యంత్రం కనిపెట్టడం, దాని తర్వాత గనులను తవ్వి మినరల్స్ని ఉత్పత్తి చేయడం, దాంతో అడవుల నుంచి మనం కావలసిన మన కలప కానీ చేసి నాశనం చేయడం, అలాగే వ్యవసాయం కోసం దాని తర్వాత పశువుల్ని వాటిని కూడా పెంచుకుంటూ ఉండి వాటిని మనం డే టు డే లైఫ్లో ఉపయోగించుకుంటూ ఉండేసరికల్లా ఈ పర్యావరణం మీద ఒత్తిడి పెరిగింది. సాధారణంగా పర్యావరణంలో ఈ జంతుజాలాలన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఒక్క చోట ఇప్పుడు అడవి ఉందనుకోండి, అడవిలో అనేక రకాల చెట్లు, వృక్షజాతులు, దాంతో మొక్కలు అన్నీ ఉన్నాయి. మనకు వచ్చేదంతా అదే. అందుకని ఇది అడవులు అనేవి ఫోటోసింథసిస్. అసలు మన భూమి మీద ఇతర గ్రహాలతో పోల్చి చూసినప్పుడు ప్రాణవాయువు 21% ఉంది. ఎలా వచ్చింది అంటే ఈ సముద్రాల నుంచి, దాని తర్వాత ఈ మైక్రోబ్స్, ఇవన్నీ కూడా మనం క్లోరోఫిల్ అంటాం. అందుకని ఇవి ఫోటోసింథసిస్ జరిపి ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉండి రెండోది ఆక్సిజన్ని లిబరేట్ చేసినాయి. ఆ ఆక్సిజనే మనం జంతువులన్నీ పీల్చుకుంటూ ఉన్నాయి. అందుకని ఇంటర్ డిపెండెంట్. అదే పర్యావరణం ముందు ముఖ్యంగా ఈ చెట్లు ఇవన్నీ ఉండబట్టి క్లోరోఫిల్ వలన ఫోటోసింథసిస్ జరుగుతుంది. అంతేకాకుండా జంతువులకి ఆహారం. అందుకని పర్యావరణంలో 2 భాగాలు ముఖ్యంగా ఉన్నాయి. ఒకటి ఫోటోసింథసిస్, రెండోది ఆహారం. ఒకదాని మీద ఒకటి ఒక చోట ఉండి డిపెండ్ అయ్యి జరుగుతున్న సిస్టమ్నే మనం పర్యావరణం, బయోడైవర్సిటీ అంటున్నాం. మనం ఈ బయోడైవర్సిటీ ఇప్పుడు రోజుల్లో మనం చూసినట్లయితే కాస్త ఈ రకరకాలుగా చూసినప్పుడు దానికి మనకి డ్యామేజ్ అయిపోయింది. ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో డిగ్రేడ్ అయిపోయినాయి, దాని తర్వాత డ్యామేజ్ అయిపోతున్నాయి, మనం డిస్ట్రక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ వచ్చేసరికల్లా ఏమైందంటే మన భూమి యొక్క సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేది. కానీ గత కొంతకాలంగా మనం గమనించినట్లయితే కొన్ని దశాబ్దాలుగా భూమి ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగింది.
దీనికి కారణం మానవ ప్రమేయం. మానవ ప్రమేయం వలన ఇప్పుడు ఒక ప్లాన్ ప్రకారం లేకుండా మనం పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నాం. ఆ నష్టం కలిగించడం వల్లనే మీకు ఈ పర్యావరణంలో వచ్చిన మార్పులు పర్యావరణం ఎడల రక్షించుకోవాల్సిన బాధ్యత ఏర్పడింది. ఈరోజు మనం చూడండి, మనం మార్స్ గ్రహానికి అంగారకుడి మీద ఒకప్పుడు జీవం ఉందని చెప్పి మన శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. అందుకని మనం క్యూరియాసిటీ, దాని తర్వాత పెర్సివరెన్స్ అనే నౌకల్ని పంపించాం, అంతరిక్ష నౌకల్ని. వాటి పరిశోధనలో మనకు ఏమనిపిస్తుందంటే అక్కడ ఒకప్పుడు నీరు ప్రవహించిందని, జీవం ఏదో రకంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. అలాగే ఇప్పుడు మనకి భూమి మీద మానవ ప్రమేయం వలన మనం డ్యామేజ్ చేసినట్లయితే, డిస్ట్రాయ్ చేసినట్లయితే మనకి పర్యావరణం దెబ్బతింటే మన మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. దీన్ని రక్షించడానికి 1972లో ఐక్యరాజ్య సమితి అన్ని దేశాల యొక్క అధిపతులతోటి, ప్రజలతోటి, అంటే ప్రభుత్వాలు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, దాంతో పర్యావరణ ప్రేమికులు అందరినీ పిలిచి సమావేశాలు నిర్వహించింది. అందుకని జూన్ 5 ప్రతి సంవత్సరం పర్యావరణ దినోత్సవంగా జరుపుకోవాలి. దాని ఉద్దేశం ఏంటంటే మనం ఏదైతే పర్యావరణానికి నష్టం ఇలా వాటిల్లుతుందో ఎలాగ దాన్ని డ్యామేజ్ని మనం అరికట్టి సంరక్షించుకొని దాంతో హ్యాబిటాట్, దాంతో యానిమల్స్కి వాటికి ఉన్న ఫ్లోరా ఫోనా అన్నది రక్షించుకోవాలి, డ్యామేజ్ అవ్వకుండా. మనం మానవ వాళ్ళకి కూడా పునర్నిర్మించుకోవాలి పర్యావరణాన్ని అని చెప్పి ఆ ఉద్దేశంతో జూన్ 5న జరుపుతున్నారు. 1974లో మొదటిసారి జరిపినప్పుడు దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఎర్త్ అని చెప్పి థీమ్ ఇచ్చారు, ఒకే భూమి. కారణం ఏంటి? మరి ఏ గ్రహాల్లోనూ జీవం లేదు. జీవం ఉండడానికి కారణం మన భూమి మీద వేడి వెలుతురుతో పాటు గాలి, నీరు, నేల ఉండడం. ఇంకే గ్రహాల్లోనూ లేదు. రెండోది, ఇలా ఉండడానికి కూడా కారణం ఏంటంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఆకర్షణ శక్తి వలన ఈ వాతావరణాన్ని అంటిపెట్టుకుని ఉంది, ఈ లిక్విడ్ వాటర్ని అంటిపెట్టుకుని ఉంది. ఇతర గ్రహాల్లో H2O వాటర్ రూపంలో ఉండవచ్చు, కానీ లిక్విడ్గా లేదు అది. ఇవన్నీ జీవం బతకడానికి కావలసిన పరిస్థితులను సృష్టించింది ఒక మన భూమి మీద మాత్రమే. అందుకని ఇది సజీవ గ్రహం, భూమి సజీవ గ్రహం. మనందరం నివసిస్తున్నాం దాని మీద. మనతో పాటు ఈ ఇతర అంటే చెట్లు, చేమలు కానీ, జంతువులు కానీ, దాంతో పక్షులు, దాని తర్వాత రకరకాల మత్స్య సంపద గల ఇవి కానీ, ఇవన్నీ రకరకాలు మనతో పాటే ఇస్తున్నాయి. ఇది కంబైండ్, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నది. దీన్ని పర్యావరణ దినోత్సవం సందర్భంలో హైలైట్ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం అంటే 2021 సంవత్సరం ఒక దశాబ్ద కాలానికి, అంటే 2021 నుంచి 30వ తేదీ వరకు ఐక్యరాజ్య సమితి ఈ దశాబ్దానికి ఈకో సిస్టమ్ రెస్టోరేషన్ అని చెప్పించింది. అంటే అర్థం ఏంటి? ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం ఒకటి, రెండోది దాన్ని మనం పునర్నిర్మించడం, దాన్ని మళ్ళీ పూర్వపు వైభవానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం. దీనిలో ఏంటి? సాధారణంగా నేచర్ ద్వారానే కూడా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొండ చర్యలు వీడి పడిపోవడం కానీ, దాని తర్వాత అగ్నిపర్వతాలు ఇది చేసి రావడం కానీ, దాని తర్వాత మీకు భూకంపాలు ఇలా వచ్చినప్పుడు అదైతే న్యాచురల్గా జరుగుతుంది. అలా కాకుండా మనం ఈ మినరల్స్ కోసం అని చెప్పి లోతుగా గనులు తవ్వేస్తున్నాం, దాంతో ఉత్పత్తి అయ్యే ప్రభావం. రెండోది, గ్రౌండ్ వాటర్ని మనం తోడేసుకుంటున్నాం నీటిలో ఉండే దాని మీద. రకరకాల పెస్టిసైడ్స్ ఉపయోగిస్తున్నాం. ఇవన్నీ వెళ్ళేసరికి ఏమవుతుందంటే పర్యావరణంలో అంటే ప్రకృతి సహజంగా తను హరించుకునే శక్తి కోల్పోయి కాలుష్యానికి గురవుతుంది. ముఖ్యంగా గాలి, నీరు, నేల ఇవి చాలా ముఖ్యం. అందుకని ఆక్సిజన్ కావాలి. ఒకప్పుడు 21% ఆక్సిజన్ ఉండేది, ఇప్పుడు అది శాస్త్రజ్ఞులు తగ్గిపోతుంది అన్నారు. కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతోంది. ఎందుకని?
న్యాచురల్గా మన భూమి మీద 1 మిలియన్కి 90 పార్ట్లు 90 ppm అనేవారు. అది సాధారణంగా దొరుకుతూ ఉండేది. కానీ మన పారిశ్రామిక విప్లవం ముందు రకరకాల దీనిలో చూసినట్లయితే 250 నుంచి 260 ppm ఉండేది కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ యొక్క కంటెంట్. కానీ ఈ రోజుల్లో 400 ppm అయింది. ఇవి కార్బన్ డైఆక్సైడ్ ఒకటి, దాని తర్వాత మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ గ్యాసులు మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. అంటే వాతావరణం వేడెక్కడానికి అవి సహకరిస్తున్నాయి. అంతేకాకుండా మనకి భూమి మీద సోలార్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్ని ప్రొటెక్ట్ చేయడానికి 15 నుంచి 35 మైళ్ళ ఎత్తు వరకు ఓజోన్ లేయర్ ఉంది. ఆ ఓజోన్ లేయరు మనం ఉపయోగించే క్లోరోఫ్లోరో కార్బన్స్ వలన డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యేసరికల్లా, పలచబడిపోయేసరికల్లా సూర్యకిరణాలు భూమి మీదకి చొచ్చుకొచ్చి వేడిని పుట్టిస్తున్నాయి. దీన్ని గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. గ్లోబల్ వార్మింగ్ వలన ఏమవుతుంది? క్లైమేట్ చేంజ్ వస్తుంది. కారణం ఏమిటి? అది 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు జీవరాశి, జీవావరణం అంతా కూడా మనకి సక్రమంగా వెళుతూ ఉండేది. ఎప్పుడైతే ఈ సిస్టమ్ను మనం డిస్టర్బ్ చేశామో వెంటనే ఈ వర్షాలు పడడంలో మార్పు వచ్చేసింది. దాని తర్వాత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగింది. ధృవాల దగ్గర ఎత్తైన పర్వతాలు, హిమాలయాలు, ఆల్స్ పర్వతాల్లో ఉండే గ్లేషియర్స్ కరిగిపోతున్నాయి. కరిగిపోయి ఏమవుతుంది? మన గంగా నది, వీటిలాగా బ్రహ్మపుత్ర, ఈ నదులన్నిటిలోనూ నీరు ఒక్కసారిగా పెరిగి వచ్చేసి వరదలు వస్తున్నాయి. వరదలు వచ్చేసి మనం వేసుకునే పంటల్ని నాశనం చేస్తున్నాయి. రెండోది, సముద్రంలో నీటి లెవెల్ పెరిగిపోతుంది. నీటి లెవెల్ పెరిగిపోయేసరికల్లా ఈ ఏదైతే సముద్ర మట్టం లెవెల్లో ఉండే ప్రాంతాలు ఉంటాయో అవన్నీ మునిగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇంతేకాక వర్షం వచ్చే ప్యాటర్న్లో మార్పు రాబట్టి పంటలు పండట్లేదు, వాటిల్లో నాణ్యత కోల్పోతున్నాం. దాని తర్వాత ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ శాతం కూడా పెరిగిపోతుందో, ఇప్పుడు సుమారుగా మనం ఈ 10 ఏళ్లలో ఈ కార్బన్ డైఆక్సైడ్ని, అంటే అడవులు చాలా వరకు కొట్టేసి అబ్జర్వ్ చేసుకునేది లేదు, 26 గిగాబైట్స్ నుంచి 13 గిగాబైట్స్కి తగ్గించడం చాలా ముఖ్యము అని చెప్పి మన ఈ పర్యావరణవేత్తలు కూడా అందరూ చెప్తున్నారు. అందుకని దీనికి ఏమిటి? ప్రభుత్వాలు తీసుకోవాలి. అంతేకాకుండా మనం వేస్టేజ్, హ్యూమన్ వేస్ట్ మనం చూసినట్లయితే ఈ ఫ్యాక్టరీల ద్వారా వచ్చేది కానీ, గృహాల నుంచి వచ్చేది కానీ, రకరకాలుగా వచ్చే వేస్ట్ని సక్రమంగా మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. కాబట్టి మనకి పర్యావరణానికి డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. అందుకని వేస్ట్ మేనేజ్మెంట్ అన్నది చాలా ముఖ్యం. దీనికి ఈ సంవత్సరం ఇచ్చిన ఈకోసిస్టమ్ రెస్టరేషన్ అన్న దానిలో ఒకటి ఏంటంటే, ఇప్పుడు అడవి ఉంది, అడవిని పూర్తిగా నరికేస్తారనుకోండి, వ్యవసాయం కోసం కూడా ఇప్పుడు పోడు వ్యవసాయం అన్నీ చేస్తున్నారు. అక్కడ ఉన్న న్యాచురల్ హ్యాబిటాట్ అంతా పోతుంది. ఆ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ మళ్ళీ జనరేట్ అవ్వవు. ఒక్కసారి కనుక న్యాచురల్ సిస్టమ్ కనుక దెబ్బతింటే బయోడైవర్సిటీ మళ్ళీ రీజనరేట్ అవ్వదు. కానీ మీరు గమనించండి, ఓ చెట్టు ఏదైనా మనం కొట్టేసినా, లేకపోతే ఓ గాలివానకి పడిపోయినా, ఇంకో రకంగా మళ్ళీ ఇది జర్మినేట్ అవుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే, పూర్తిగా పర్యావరణంలో ఈ రీజనరేషన్ ఎక్కడైతే వస్తూ ఉంటుందో దాన్ని మనం సహకరించాలి. దాంతో అక్కడున్న మొక్కల యొక్క విత్తనాలకి వాటిని ఆ పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో, ఏ ప్రాంతంలో ఉన్నాయో వేసినట్లయితే అవి మళ్ళీ పెరగడం ప్రారంభిస్తాయి. అలాగే ఆ జంతువులు పూర్తిగా నశించిపోకుండా అక్కడ ఉన్న ఏవైతే మనకి అడవుల్లో ఉంటాయో అవి రీజనరేట్ అవ్వడానికి కావలసిన పరిస్థితులు మనం కల్పించాలి. అందుకని టైగర్ గురించి చూడండి, మనం చూస్తున్నాం. ఇవన్నీ మనం టైగర్ చాలా ఇంపార్టెంట్. టైగర్ తను తిరిగే సుమారుగా 30-40 చదరపు మైళ్ళ ఏరియాలో తిరుగుతుంటాయి అవి. వాటికి అంత ఏరియా అడవి మళ్ళీ మనం రెస్టోర్ చేయగలిగినట్లయితే పర్యావరణాన్ని మళ్ళీ మనం పునర్నిర్మించగలుగుతాం. అందుకని రెస్టరేషన్.
ఆ రకమైనది పూర్తిగా డ్యామేజ్ అయిపోకుండా పర్యావరణంలో మనం రెస్టోర్ చేయగలగడం. అలాగే సోషల్ ఫారెస్ట్రీ కింద వేస్తున్నాం మనం, కానీ అది మామూలు వరకే ఉంటుంది. కానీ పర్యావరణం ఏదైతే మనం బయోడైవర్సిటీకి చెప్పుకుంటున్నామో అది ఒరిజినల్ స్థితికి తీసుకురాలేము. ఒరిజినల్ స్థితికి తీసుకురావాలి అని అంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోకుండా మనం రెస్టోర్ చేయగలిగినట్లయితే వస్తుంది. దీనికి ఈ మన ఐక్యరాజ్య సమితి ఈ 10 సంవత్సరాల్లో, ఈ డికేడ్లో అంటే రెస్టోరేషన్ అన్న దానిలో ప్రతి వ్యక్తులు, పర్యావరణ ప్రేమికులు, ప్రభుత్వాలు సహకరించాలి. ఎందుకంటే ఏదైతే పర్యావరణానికి డ్యామేజ్ అయిపోతుందో ఆ డ్యామేజ్ని మనం అరికట్టగలగాలి. రెస్టోర్ చేయడానికి కావలసిన పరిస్థితులను నిర్మించాలి. రెండోది వేస్ట్ మేనేజ్మెంట్కి మనం దాన్ని ఎక్కువగా శ్రద్ధ తీసుకొని చేయాలి ప్రతి వాళ్ళు. ఎందుకని ఇప్పుడు ఫాసిల్ ఫ్యూయల్స్ తీసుకొస్తున్నాం మనం, అందుకని ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది చాలా అవసరం. ఎప్పుడైతే ఫాసిల్ ఫ్యూయల్స్ ఇవన్నీ ఉన్నాయో అవి అయిపోతుంటాయి, బొగ్గుకు అయిపోతూ ఉంటుంది, పెట్రోల్ డీజిల్ అయిపోతూనే ఉంటుంది, న్యాచురల్ గ్యాస్ అయిపోతూనే ఉంటుంది. అవి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి భూమిలో ఏర్పడినవి. వాటికి ప్రత్యామ్నాయంగా మనం తీసుకొచ్చినట్టు సరిపోతుంది. రెండోది కావలసినంతే మనం ఉపయోగించుకోవడం. కావలసినంతే మనం ఉపయోగించుకున్నట్లయితే పర్యావరణాన్ని మళ్ళీ మనం ఇది చేయగలుగుతాం. అందుకని పర్యావరణ దినోత్సవ సందర్భంలో ప్రతి ఒక్కరూ చేయవలసింది ఏమిటి అంటే వీలైనంత వరకు మనం న్యాచురల్ స్థితికి దగ్గరగా మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ హ్యాబిటాట్ అంటారు. మీకు మామూలు జంతువులకి హ్యాబిటాట్ లోకల్ అడవుల్లోనూ వాటిల్లో ఉంటాయి. అలాగే హ్యూమన్ హ్యాబిటాట్ ఉంది. అంటే ఆహారం దీనిలో కానీ పనుల్లో కానీ మనకు అన్నీ రావాలి కదా, కలిసి రావాలి. అందుకని వాటి ఆ లైవ్లీహుడ్స్కి మళ్ళీ మనం తీసుకురావడానికి పర్యావరణ దినోత్సవ సందర్భంలో వీటిలన్నీ గురించి ప్రతి వాళ్ళు కనుక ఆలోచించినట్లయితే మనం రెస్టోర్ చేయగలుగుతాం. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ బయోడైవర్సిటీ అన్న దానిలో ఆక్సిజన్ మనకి ప్రాణవాయువు కావాలి అంటే ఫోటోసింథసిస్ జరగాలి, కార్బన్ డైఆక్సైడ్ పీల్చేసుకోవాలి. రెండోది సాయిల్కిలో మైక్రోబ్స్ ఉంటాయి. ఆ మైక్రోబ్స్ అన్నీ ఏం చేస్తాయి, సాయిల్ని మళ్ళీ ఫెర్టైల్గా ఉంచుతాయి. ఫెర్టైల్ ల్యాండ్ తయారవడానికి 2000 నుంచి 10,000 సంవత్సరాలు పడుతుంది. అందుకని ఇప్పుడు మనం కెమికల్స్ వేసేసి టెంపరీగా వాటిని డ్యామేజ్ చేసేస్తున్నాం. అలా కాకుండా న్యాచురల్ ప్రాసెస్కి మనం వచ్చినట్లయితే రెస్టోర్ అవుతూ ఉంటుంది. ఇంతేకాకుండా ముఖ్యమైనది వాటర్. ప్రపంచం అంతా ఆహారం లేకుండా కొన్ని రోజులైనా బతకచ్చు, కానీ నీరు లేకుండా బతకలేం. అందుకని మంచి నీరు కావాలి. ప్రపంచంలో మనకు అవైలబుల్ వాటర్ మంచినీరు 1% మాత్రమే. 97% సముద్రాల్లో ఉంది, అది ఉప్పుగా ఉంటుంది, ఎందుకు పనికిరాదు. మిగతా 2% మంచు రూపంలో ఉంది, అది మంచినీరే, కానీ ఆ రకంగా తీసుకోలేం. కానీ అవైలబుల్గా ఉన్న వాటర్ మాత్రం మనకి భూమి మీద వర్ష రూపంలో వస్తుంది, అది 1% మాత్రమే. ఆ 1%ని మనం కలుషితంగా కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకని బయోడైవర్సిటీలో చాలా ఇంపార్టెంట్ అయింది. ఒకటి ఆక్సిజన్, ప్రాణవాయువు. రెండోది సాయిల్, ఫుడ్ ప్రొడక్షన్కి కావలసిన సాయిల్ మైక్రోబ్స్ ద్వారా రెస్టోర్ చేసి ఉంచడం. మూడోది క్లీన్ వాటర్. అడవులు ఏం చేస్తున్నాయి, మనకి గాలిని శుభ్రపరుస్తున్నాయి. అలాగే బయోడైవర్సిటీలో ఉండే ఇప్పుడు నీటి తటాకాలు ఇవన్నీ ఉంటాయి, మీరు చూసినట్లయితే మనకి అవన్నీ కూడా నీటిని శుద్ధి చేస్తూ ఉంటాయి, క్లీన్ వాటర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాయి. అందుకని మనకి ఏంటి అంటే ఈ వెట్ ల్యాండ్స్ అంటాం. వెట్ ల్యాండ్స్ కూడా చాలా వరకు అవి బయోడైవర్సిటీలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పీషీస్కి బ్రీడింగ్కి ఉపయోగపడతాయి. అందుకని ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయిపోయి ఉంది. ఇవి మనందరం మానవులందరూ తెలుసుకున్నట్లయితే బయోడైవర్సిటీ మనిషి కూడా ప్రకృతిలో ఒక భాగము. ఆ భాగానికి మనం తెలుసుకోవాలి. దీని గురించి గత 50 సంవత్సరాలుగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ 5న మనం ఈ విషయాలు చర్చించుకుంటున్నాం. రెండోది కేవలం
తెలుసుకోవడం అనే కాకుండా మనం ఒక కార్యాచరణ ప్రతి ఇండివిజువల్ ప్రతి వ్యక్తి అనుసరించేది. దానిలో దీన్ని అవగాహన చేసుకోవడం, వేస్ట్ మేనేజ్మెంట్. ఫుడ్ చాలా వరకు వేస్ట్ అయిపోతుంది. ఫామ్ అంటే మన పొలంలో నుంచి మన ప్లేట్ దగ్గర, ఫామ్ టు ప్లేట్. సాధారణంగా ఈ రోజుల్లో చూస్తే 40% ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. ఎందుకు వేస్ట్ అవ్వాలి? ఈ రోజుల్లో చూస్తున్నాం మనం పొలంలో ధాన్యం చేసిన తర్వాత వర్షం వచ్చేస్తుంది, పాడైపోతుంది. దాన్ని ఎలా రక్షించుకోగలగాలి? ఈ నూతన టెక్నాలజీస్ చాలా వచ్చాయి. ఈ టెక్నాలజీస్ని పర్యావరణ హితంగా మార్చుకున్నట్లయితే చాలా వరకు బాగుంటుంది. అందుకని ఈ బయో వేస్ట్లు కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ, డొమెస్టిక్ వేస్ట్ కానీ మనం దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడం, క్లీన్ ఎయిర్, క్లీన్ వాటర్ అండ్ క్లీన్ సాయిల్ మనం అభివృద్ధి పరుచుకున్నట్లయితేనే మనకి ఈ పర్యావరణం యొక్క దినోత్సవం సందర్భంలో చాలా చక్కగా ఉంటుంది. అందుకని ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈకోసిస్టమ్ రెస్టరేషన్లో మనం అందరం పాల్గొవాలని ఈరోజు నేను మీ అందరినీ కోరుతున్నాను. మీరు చూసిన ఇటువంటి మరికొన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సైన్స్ ఛానల్ సైన్స్ వరల్డ్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.